హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా సికింద్రాబాద్ రైల్వేస్ నుంచి వచ్చిందండి. ఇది గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. దీనికి అర్హత 12th క్లాస్ లేదంటే 10+2 అర్హతతో అండ్ ఐటీఐ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 40,000 వరకు ఉంటుందండి. దీనికి ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు, అది కూడా సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ అగైనెస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్టికులర్గా స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా వాళ్ళకి మాత్రమే అండి, అందరికీ అయితే ఎలిజిబుల్ అవ్వదనమాట. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి 23rd నవంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అదేవిధంగా క్లోజింగ్ డేట్ 22nd డిసెంబర్ వరకు ఉందన్నమాట. 1 month టైం ఇస్తున్నారు. సో 22nd డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ www.scr.indianrailways.gov.in. ఇందులోకి వెళ్ళి మనము ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు, అదేవిధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి. గ్రూప్ సి కిందకి ఏమొస్తుంది అంటే ఇది లెవెల్ 2 ప్రకారం అండి. గ్రూప్ సిలో మనకి లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. బేసిక్ పే 19,900 నుండి 63,200 వరకు వస్తుంది. మనకి ఇది రైల్వేస్ కాబట్టి అలవెన్సెస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకొని శాలరీ మీకు 40,000కి పైనే వస్తుందన్నమాట. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. అది ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్తున్నారనమాట. ఎనీవేర్ ఆన్ సౌత్ సెంట్రల్ రైల్వే. సో రైల్వేస్లో ఎక్కడైనా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఎర్స్ట్ వైల్ గ్రూప్ డి పోస్టులు అని ఇస్తున్నారండి. అది లెవెల్ 1 ప్రకారం పే చేస్తారు. 18,000 to 59,200 బేసిక్ పే ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 30,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. దీనికి 12 పొజిషన్స్ ఉన్నాయి. ఆ 12లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే చూడండి, సికింద్రాబాద్లో 2, హైదరాబాద్లో 2, విజయవాడలో 2, గుణకల్లో 2, నాందేడ్, గుంటూరు, అంటే ప్రతి ప్లేస్లో కూడా 2 పొజిషన్స్ అని ఇస్తున్నారనమాట. అండ్ మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు. అంటే మీరు 12th క్లాస్ ఉండాలి అండ్ 50% మార్క్స్ ఉండాలన్నమాట అగ్రిగేట్. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ క్లర్క్ కమ్ టైపిస్ట్ పొజిషన్ ఉంటే కనుక మీకు టైపింగ్ అనేది రావాలి. అది ఎలా అంటే ప్రొఫిషియన్సీ. ఇంగ్లీష్లో అయితే కనుక 30 words per minute టైప్ చేసేలా ఉండాలి. హిందీ అయితే కనుక 25 words per minute టైప్ చేసేలాగా ఉండాలన్నమాట. ఫస్ట్ వైల్ గ్రూప్ డి పోస్టులకు వచ్చేసి మీకు 10th క్లాసు ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఆ ఐటీఐలో ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఎందులో ఉండాలి? సివిల్ ఇంజనీరింగ్లో, మెకానికల్లో, ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్, ఈ 4 విభాగాల్లో కూడా మీకు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉంటే, ఎన్ఏసి సర్టిఫికేట్ ఉంటుంది, ఐటీఐ సర్టిఫికేట్ లేదంటే ఎన్ఏసి అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా సర్టిఫికేట్, అది కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. చూసారా, అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అందరూ చాలామంది స్కిప్ చేసేస్తారు. ఇలాంటి మన గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. అండ్ వీటితో పాటు మీకు క్వాలిఫికేషన్ అనేది స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఉండాలి. ప్రెసిడెంట్ స్కౌట్ ఆర్ గైడ్, రోవర్ రేంజర్ ఆర్ హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ హోల్డర్ అనేది ఉండాలంట. అదేవిధంగా మీ దగ్గర షుడ్ హ్యావ్ బీన్ యాక్టివ్ మెంబర్ ఇన్ స్కౌట్స్ ఆర్గనైజేషన్ ఫర్ ద లాస్ట్ 5 years. సో 1920 నుంచి లాస్ట్ 5 years ఇప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అండ్ నేషనల్ ఈవెంట్స్కి, నేషనల్ లెవెల్ ఈవెంట్స్కి రెండిటికి మీరు అటెండ్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. ఆల్ ఇండియన్ రైల్వేస్ లెవెల్లో 2 ఈవెంట్స్కి అటెండ్ అయ్యి ఉంటే మంచిదని చెప్తున్నారనమాట. సో ఇది స్పెషల్గా స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. 12th క్లాసు సర్టిఫికేట్ అండ్ మీకు ఈ స్కౌట్స్ది కూడా ఉంటే ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు మినిమం 18 years అండి, మ్యాక్సిమం 30 years వరకు ఉండొచ్చు. అది కూడా లెవెల్ 2 ఈ పోస్టులకు అనమాట. అండ్ SC/ST వాళ్ళకి ఎక్స్ట్రా 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 years ఇస్తున్నారు ఏజ్ రిలాక్సేషన్.
అదేవిధంగా లెవెల్ 1కి వచ్చేసి మీకు మినిమం 18 ఇయర్స్ మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ రిజర్వేషన్ వాళ్ళకి చూడండి, మీకు అప్పర్ డేట్ ఆఫ్ బర్త్, లోవర్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ల మధ్యలో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మీ కేటగిరీ వైజ్గా కూడా డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చాలా క్లియర్గా ఉంది, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తున్నారు. పాత్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ నోటిఫికేషన్కి వెళ్ళి నోటిఫికేషన్ ఫర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రిక్రూట్మెంట్ ఇన్ లెవెల్ 1 and 2 అది క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫీ కూడా ఇక్కడే పే చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ ఇవి సిగ్నేచర్ స్కాన్ చేయటం ఉంటుంది. అది కూడా సైజెస్ అన్నీ మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీస్ అండ్ ఈబీసీ క్లాసెస్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ పే చేయాలండి. అది కూడా మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని రీఫండ్ చేసేస్తారనమాట. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఈ క్లాజ్లో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా 500 పే చేయాలి. దానిలో మీకు 400 అనేది రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత రిఫండ్ చేసేస్తారు. ఈ విధంగా ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ ఫీజు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి, రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్లో కూడా 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయంట. ఒక ఎస్సే టైప్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ స్కౌట్స్కి గైడ్స్కి సంబంధించిన దానిలోంచి ఉంటుందన్నమాట ఎస్సే రైటింగ్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ ఫర్ లెవెల్ 2 అండ్ లెవెల్ 1 ఇద్దరికి కూడా జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మార్క్స్ ఆన్ సర్టిఫికేట్స్, మన దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పాం కదా, దానికి ఒక 10 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. 1 అడిషనల్ ఈవెంట్కి 7 మార్క్స్, 2 or more అడిషనల్ ఈవెంట్స్కి 10 మార్క్స్. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పార్టిసిపేట్ చేసిన దాని ప్రకారం ఇవి మార్క్స్ అనేది అలాట్ చేస్తున్నారనమాట. మీకు రిటర్న్ టెస్ట్కి లెవెల్ 1 and 2 ఇద్దరికి కూడా టాపిక్స్ చూడండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 20 టాపిక్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అండ్ మనకి 22 డిసెంబర్ వరకు టైం ఉంది. బట్ తొందరగా అప్లై చేసేసుకుంటే బెటర్ అండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.